నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. ది వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటు మై ఫీట్ అండ్ అ లైట్ అంటు మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈరోజు మనం తెలుసుకోవాలి. అందుకని ఈ మాట ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఏం చెప్తుందమ్మా వాక్యం? ఏం సెలవిస్తున్నది? దేవుని ప్రేమించు వారికి. మనందరం దేవుని ప్రేమించాం, దేవుని మందిరానికి వచ్చాం. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వారికి అనగా, దేవుని ప్రేమించేవారంటే ఎవరు? మీనింగ్ అనగా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. అంటే దేవుని ప్రేమించేవారు ఎవరమ్మా? దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారు. వీరికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతూనే ఉంటాయి. ఎరుగుదము. ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేర్చుకుందాం దీని భావం ఏంటి. ముందుగా దేవుని ప్రేమించిన వారంటే ఎవరు, ఆయన సంకల్పంలో ఉండిన వారు ఎవరు తెలుసుకుంటే తర్వాత ఆ మేలు ఎలా సమకూడి జరుగుతావో మనకు అర్థమవుతాయి. దేవుని ప్రేమించే వారికి అని అంటున్నాడు. అందరూ దేవుని ప్రేమిస్తున్నారమ్మా? ఈ లోకం ఉంది, లోకమంతా దేవుడు లోకమును ప్రేమించను. ఆయనకి ఏ పక్షపాతం లేదు. లోకంలో వారందరూ ప్రేమించాడు, కానీ లోకం ఆయన ప్రేమించిందా? లేదు. ప్రేమిస్తే ఆయన ఎందుకు చంపేస్తుంది? ఆయన ప్రేమించకుండా ద్వేషించింది కాబట్టి శిలువ మీద ఆయన చంపేశారు. ఈ లోకం చంపేసింది. అంటే వారికి దేవుని మీద ప్రేమ లేదు. ఈ లోకంలో అందరికీ దేవుని మీద ప్రేమ లేదు. అందరికి విశ్వాసం ఎలాగలేదు. చాలా మందికి దేవుడు అంటే, యేసుక్రీస్తు అంటే విశ్వాసంతో పాటు ప్రేమ కూడా లేదు. వారి గురించి కాదు మాట్లాడుతున్నది, దేవుని ప్రేమించే వారికి. సరే, బాగా ఉంది. ఈ లోకంలో అందరూ దేవుని భక్తి లేని ఎవరన్నమ్మా? పైగా మన భారతదేశంలో భక్తి ఎక్కువ కదా. అందరికీ దేవుడు అంటే ప్రేమనే. ఎవరు? నాస్తికులు తప్ప నాస్తికులు దేవుడు లేడంటారు కదా, వారికే ప్రేమ ఉండదు. మిగిలిన వారందరికీ ప్రేమ ఉంటుంది. వారి దేవుని ప్రేమించుకుంటారు. సరే, ఇప్పుడు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లవింగ్ గాడ్? దేవుని ప్రేమించుట అంటే ఏమిటి నేర్చుకోవాలి. అప్పుడు వారికే సమకూడి జరిగితే అందరూ కాదు, మేలు అందరికి కాదు. ఇది కండిషనల్, అన్కండిషనల్ లవ్ ఉంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించింది కాబట్టి అందరి వరకు ఆయన ప్రాణాన్ని చిందించి చనిపోయినాడు శిలువ మీద. అది యూనివర్సల్. మేలు మాత్రం అందరూ కాదు, ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారికి మాత్రమే. మరి దేవుని ప్రేమించడం అంటే ఏమిటి చూద్దాం. డెఫినేషన్ ఏంటో చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయం తీయండి. 1 యోహాను 5వ అధ్యాయం. మొదటి వచనం చదువుతున్నా చూడండి. 1 యోహాను 5:1. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు, చూడండి, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్లనే ఎరుగుదము. ఇప్పుడు 3వ వచనం చూడండి. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? దేవునికి ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లవింగ్ గాడ్. దేవుని ప్రేమిస్తున్నానని ఒక వ్యక్తి చెప్తున్నాడంటే ఆ వ్యక్తి ఏం చేయాలమ్మా? యేసు చెప్పిన మాటల్ని ఆయన వినాలి, ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. ఇవేమి చేయకుండా ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానంటే ఆయన ఒప్పుకోడు. అందుకని ఏమన్నాడు? ప్రభువా నేను పిలిచి ప్రతివారు నా దగ్గర రాడు. నా తండ్రి చిత్తం మనకు నా చిత్త ప్రకారం నెరవేర్చేవాడే నా ఎత్తుకు తండ్రి ఎత్తుకు వచ్చిందని చెప్పాడు. అందుకే ప్రభువా అని పిలిస్తే సరిపోదు, ప్రేమించాలి. ప్రభువా నోటితో ప్రేమిస్తున్న ప్రభువా అంటే సరిపోదు. యోధ ఇష్కరియోతు ఏం చేశాడు? ప్రభుని పెద్దలతో ప్రేమించాడా? వృద్ధంతో ప్రేమించాడా? పెద్దలతో కదా ముద్దు పెట్టుకున్నాడు. అది పెద్దల ప్రేమ, కపటమైన ప్రేమ. ఆయన ఆజ్ఞలు పాటించలేదు, అది ప్రేమ కాదు, కపటమైన ప్రేమ. మన యేసుని మనం పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మ ప్రేమించాలంటే ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. అప్పుడు
దేవుడు ఒప్పుకుంటాడు. అదిగో నా ఆజ్ఞని ఈ సహోదరి, ఈ కుమారుడు పాటిస్తున్నాడు, నా కుమారుడు అని దేవుడు చెప్తాడు. అంచేత ఈరోజు దేవుడు మన జీవితంలో మేలు చేయాలంటే మనం ఏం చేయాలమ్మా? దేవుని ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలంట? దేవుని ఆజ్ఞలను గైకొనుచు అని ప్రేమించాలి. తర్వాత ఏమన్నాడు? మళ్ళీ చూడండి, రోమా 8:28లో దేవుని ప్రేమించే వారికి అనగా ఏమన్నాడమ్మా? ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఎప్పుడైతే మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నామో, నా యేసుని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి అని నిర్ణయం తీసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుని యొక్క సంకల్పంలో వెళ్ళిపోతున్నావు. నీకు తెలియకుండానే దేవుడిని ఎన్నుకుంటున్నాడు. అక్కడ ఏమన్నాడు చూడండి, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అంటున్నాడు. ఎప్పుడైతే వ్యక్తి ఇలా నిర్ణయం చేసుకుంటున్నాడో అతను ఎక్కడ ఉన్నాడమ్మా? దేవుని యొక్క సంకల్పము అంటే దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క అడుగు జాడలో ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఆయన చేతి నీడలోకి వెళ్ళిపోతాడు, ఆయన చెట్టు నీడలోకి వెళ్ళిపోతాడు. ఈ యొక్క సంకల్పం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తీయండి ఒకసారి. ఆయన సంకల్పం చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4 నుంచి చదువుతున్నా చూడండి. 4వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగుణించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన ఏమనడమ్మా? దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చూడండి 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచాను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున ఏమన్నాడమ్మా? సమస్త కార్యములను జరిగించుతున్నాడు. అదే అక్కడ అంటున్నాడు, దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడి జరుగుతున్నవని. ఎప్పుడైతే దేవుని ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడో అన్ని సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఎందుకనంటే ఆ వ్యక్తి దేవుని యొక్క సంకల్పంలోకి వచ్చినాడు. వచ్చిన తర్వాత ఎలా మారిపోతున్నాడమ్మా? ఆయన యొక్క స్వాస్థ్యానికి వారసుడిగా మారుతున్నాడు. యేసుక్రీస్తుకి దేవుని కుమారుడుగా ఆయన స్వాస్థ్యానికి వారసుగా మారిపోతున్నాడు వ్యక్తి. ఎప్పుడైనా గమనించారా మీరు? నేను దేవుని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలని కనుక నిర్ణయం తీసుకుంటే నువ్వు ఎవరి కుమారుడు, ఎవరి కుమార్తెవమ్మా? దేవుని యొక్క కుమార్తెవి, దేవుని యొక్క కుమారుడివి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? దేవుని యొక్క సంకల్పంలోకి వెళ్ళిపోతున్నావు. అప్పుడు సమస్తము సమకూడి నీకు జరుగుతాయి. కీడు కోసమా, మేలు కోసమా? మేలు కోసము. ఒకసారి మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం, ఎదురు చూస్తుంటాం. అన్ని మేలులే జరుగుతాయంటమ్మా? అన్ని మేలు జరుగుతాయా? కీళ్ళు జరవా? అయితే ఏంటి? మరి కీళ్ళు జరుగుతాయి కదా, మరి ఎందుకు అలా జరుగుతున్నాయి? నేను దేవుని ప్రేమిస్తున్నా, దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నా, మరి నాకెందుకు కీడు జరుగుతుంది? నాకు క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ దేవుడు లేఖనం చెబుతున్నది, నన్ను ప్రేమించు, నా ఆజ్ఞలు గైకోను, నా సంకల్పంలోకి వస్తూ సమస్తం నీకు మేలు కట్టడానికి సమస్తం సమకూడి చేస్తా అని అంటుంది వాక్యం. ఓకే, ఆ యొక్క సంకల్పంలోకి వచ్చేసా, మరి నాకు కీడు జరుగుతుందే ఎలాగో మరి నేను? హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు 12 11వ వచనం. సరే 10వ వచనం. సరే మీకు బాగా అర్థం కావడానికి 7వ వచనం చదువుతున్నాను చూడండి. 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను చూడండి. శిక్షాఫలం పొందుడికై మీరు సహించున్నారు, దేవుడు కుమారులను మిమ్మల్ని సూచిస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బుజులే గాని కుమారులు గారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారెందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకగలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనం శిక్షించరు కానీ, ఇప్పుడు చూడండి, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 11వ వచనం చూడండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుని ప్రేమిస్తున్నాను, నాకు కీడు కలుగుతుందని అనుకోవచ్చు నేను,
కానీ దాని యందు అభ్యాసము కలిగిన వారికి, అభ్యాసం అంటే ఏమిటి? దేవునికి లేఖనాలని, దేవుని ఆత్మయందు వెళుతున్న వారికి, ఆయన సంకల్పంలో ఉన్న వారికి, దృఢ నిశ్చయం కలిగి దేవుని వెళ్ళాలనుకున్న వారికి, ఈ అభ్యాసం ఉన్న వారికి ఆ కీడు కూడా ఎలా ఉంటుందమ్మా? మేలుగానే అనిపిస్తుందంట. దేవుని ప్రేమించిన వారికి కీడు కలిగిగానే ఏం దేవుడు అండి ఈయన, వెళ్ళిపోతాడు పక్కకి, విశ్వాసం తప్పిపోతాడు. కానీ విశ్వాసం, నిజమైన ప్రేమ ఉన్న వారికి ఆ కీడు కూడా దేవుడు ఏం చేస్తాడమ్మా? నాకు మేలుగా మారుస్తాడు అని గ్రహించి దేవుని స్తుతిస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తే ప్రస్తుతం నీకు కీడుగా అనిపించినా ఆ కీడులో దేవుడు ఏం దాచిపెడతాడమ్మా? మేలు దాచిపెడతాడు. అంచేత అయ్యో నాకు కీడు కలుగుతుందండి దేవుని ప్రేమిస్తే అని అనుకోకండి. ఆయన సమస్తమును కూడా తగిన సమయమందు ఆ కీడును కూడా నీ మేలుగా మార్చగలడు. నీ దుఃఖాన్ని ఆనందంగా మార్చగలడు. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అదే అక్కడ చెప్తాను, మళ్ళీ చదువుతాను 11వ వచనం. మరియు ప్రస్తుతం మందు సమస్త శిక్షయు దుఃఖకరంగానే కనబడినే కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాని అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. సమాధానం ఇస్తాడు దేవుడు. సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఎప్పుడు? తగిన సమయమందు. ప్రతిదానికి సమయము గలదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీకేనా ఇంట్లో కొదువు ఉన్నదా? దుఃఖం ఉన్నదా? వేదన ఉన్నదా? అయ్యో నాకు ఇలా జరుగుతుంది ఏంటి అని అనుకుంటున్నావా? దేవుని ప్రేమించుట మానపు నా సోదర, నా సోదరి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం మానవద్దు. ఇప్పుడు నీకు నీ కంటికి కీడు అనిపించినా నువ్వు ఆ ప్రేమలో కొనసాగితే, ఆ సంకల్పంలో ఉంటే ఆ కీడు నీకు ఎలా మార్చేస్తాడు? దేవుడు మేలుగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన సజీవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన చెప్పిన ఈ మాటలు ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఆయన ప్రేమిస్తే అన్ని సమకూడి ఎలా జరుగుతాయో, ఎలా మేలు చేస్తాడో 3 సంగతులు చెప్తాను, వినాలి. మొట్టమొదటిగా దేవునికి పరిశుద్ధ గ్రంథంలో ఆయన భక్తుల పట్ల ఒక భక్తుడిని తీసుకొని ఆ భక్తుడి జీవితంలో ఎలా మేలు చేశాడు, ఒకటి. రెండవది, మా జీవితంలో, మా కుటుంబంలో దేవుడు ఏ మేలు చేశాడు, 2. మూడవది, మందిరంలో ఆయన ఏ మేలు చేశాడు. ఈ 3 చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటిది ఏంటి? ఒక పరిశుద్ధిని తీసుకొని దేవుడు ఎలా మేలు చేశాడు. రెండవది, మా కుటుంబంలో ఏ మేలు చేశాడు. మూడవది, సంఘంలో ఏ మేలు చేశాడు. నేర్చుకుందాం 3 సంగతులు, వినండి. మొట్టమొదటిగా అబ్రహాం అన్నాడు. అతనికి ఒక పేరు ఉంది, దేవుని యొక్క స్నేహితుడు. ఈయన దేవుడు అంటే ప్రేమ ఈయనకి. దేవుని ప్రేమ అంటే దేవుని ఏం చేస్తాడు? ఆయన చెప్పిన మాటలను వింటున్నాడు. ఓకే, ఒకే ఒక కుమారుడు ఇస్సాకు, నా బలిచ్చే. నేనేం చేయను, ఒక్క కుమారుడిని దేవుడు ఇచ్చేమని ఇచ్చేస్తానా? నా దగ్గర దాచిపెట్టుకుంటా, ఇవ్వను. ఇంకొక అబ్బాయిని ఈ అబ్బాయిని ఇచ్చేస్తా, ఇంకో వాళ్ళ ఇద్దరిని ఇచ్చేస్తా అంటాను నేనైతే. అబ్రహాము అలా అనలే. ఒక్కడే ఉన్న కుమారుని బలింపంటి చేశాడు, ఇవ్వడానికి కత్తెత్తేశాడు. ఆగు అబ్రహామా, నీవు నాకు భయపడేవాడు అని, నీవు నన్ను ప్రేమించేవాడు నాకు తెలిసింది కాబట్టి చెయ్యవేయవద్దు అని ఆ ఒక్కడిలో నుంచి దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అలాగూ దేవుడు చెప్పిన మాటని మన చిన్న చిన్న మాటలు దొంగ చేద్దంటే చేసి ఇవన్నీ అవే అబద్ధాలు చెప్పాలని పొద్దున చెప్పినన్ని అబద్ధాలే. దేవుడు ఎవరికైనా నీ కుమార్ని ఇచ్చే, నీ కుమార్తె చెప్పాడు ఎవరికైనా? మనలో ఆ చిన్న చిన్నే తప్పిపోతున్నాం. కానీ అబ్రహాము చూడండి, సొంత 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు వెయిట్ చేసి కుమారుని పొందితే దేవుని ప్రేమించి ఆయన బలివటాన్ని కూడా వెనుదీయలేదు. ఇది దేవుని ప్రేమ అంటే. ఇప్పుడు చూద్దాం ఎలా సమకూడి జరుగుతాయో అబ్రహాం జీవితంలో. కుమారుడు పుట్టాడు, ఎదిగాడు, వివాహం చేసే వయసు వచ్చింది ఇస్సాకుకి. వివాహం చేయాలా, అది బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత వివాహం చేయడం. అప్పుడు వివాహం చేయడానికి దాసుడు ఉన్నాడు, పెద్ద దాసుడు, ఎలియాజరు అతని పేరు. పిలిచాడు. పిలిచి, ఇదిగో నా కుమారుడికి వివాహం చేసే వయసు వచ్చింది, వివాహం చేయాలి. ఒక మంచి అమ్మాయిని, కంటికి అందంగా కనబడే అమ్మాయిని, ఎర్రగా ఉన్న అమ్మాయిని, చక్కగా ఈడు జోడు ఉన్న అమ్మాయిని తీసుకురా అని అనలే. ఏమన్నాడు చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం ఏంటి? అందరూ బైబిల్ తీయాలి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది, వినాలి. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం.
అబ్రాహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రాహాము ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తను కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయమన్నాడా? ఏమన్నాడు? చేయొద్దు. ఇదేంటిది? ఎదురుగానే బోడు మంది అందమైన అమ్మాయిలు ఉంటే తీసుకురా ఒక అమ్మాయిని ఆయన చేసేయచ్చు కదా, చేయొద్దు అంటున్నాడు ఆయన. ఇంకేమన్నాడు చూడండి, మళ్ళీ చదువుతున్నా 4వ వచనం 3వ వచనం. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలు ఒక దానిని నా కుమారుని పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఇప్పుడు ఆ దాసుడు ఏమన్నాడు చూడండి, ఈ దేశమునకు నా వెంట వచ్చినకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి. 2 కండిషన్లు. మొదటి కండిషన్ ఏంటమ్మా? కనానీయుల కుమార్తెలో ఎవరిని వివాహం చేయొద్దు. రెండవది, అక్కడ నేను ఎక్కడికి వెళ్ళమంటాను అక్కడ వెళ్తా నీ బంధువుల దగ్గరికి. ఆమె ఇక్కడికి రావడానికి ఇష్టపడకపోతే ఇక్కడి నుంచి నీ కుమారుని అక్కడ తీసుకెళ్తా చేయమంటావు అంటే నో, ఆమె ఎక్కడికి రావాలి కానీ నా కుమారుడు అక్కడికి వెళ్ళకూడదు. 2. తర్వాత 7వ వచనం, నా తండ్రి ఇంటను నీవు నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశముని చేతులని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూత నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదావు. అయితే నీ వెంట వచ్చిన ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి నీ విడుదల పొందదు కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. చాలా జాగ్రత్తగానండి. దేవుని ప్రేమించుట, దేవుని మేలులు సంకల్పం బాగా అర్థం చేసుకోవాలి. అబ్రహాం పిలిచాడు, వృద్ధుడు కదా, పిలిచాడు పెద్ద దాసుని, నా కుమారుడికి వివాహం చేయాలి. ఈ కనానీయుల కుమార్తెలు చాలా చక్కగా ఉంటారు, అందంగా ఉంటారు, కానీ ఎవరిని తీసుకురావద్దు, ఎవరిని పెళ్లి చేయకు అంటున్నాడు. ఎందుకన్నాడు అలాగూ? చేసే తప్పేంటి? పైగా చాలా అంతగత్తెలు వాళ్ళందరూ నా కనానీయులు అంటే చేయొచ్చు కదా, ఎందుకు వద్దంటున్నాడు? కారణం ఏంటి? ఏదో ఉండాలి కదా. అబ్రాహాముకి దేవుని ప్రేమించినట్టే తెలుసు, ఆయన ఆజ్ఞలు అంటే తెలుసు. ఎవరికి పెళ్లి చేయాలో ఎవరు పెళ్లి చేయకూడదో అబ్రాహాము బాగా తెలుసు. దేవుని ఆజ్ఞలు తెలుసు, దేవుని వాక్యం అబ్రాహాముకి బాగా తెలుసు కాబట్టే వారికి పెళ్లి చేయొద్దన్నాడు. ఎందుకన్నాడో తెలుసమ్మా? చూడండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం ఏంటి? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము. మొదటి వచనం, Deuteronomy 7:1. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనమును అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కనానీయులు, పెరిజీలు, హిబీలు, ఎబూసీలను 7 జనములను నీ ఎదురు నుండి వెళ్ళగొట్టిన తరువాత, ఇప్పుడు చూడండి 2వ వచనం నుండి, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీ వారితో బియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించెదరు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయనను త్వరగా నశింప చేయను. సరే, మీ ఎదుట వెళ్తారు, యుద్ధం చేసుకుంటూ వెళ్తున్నారు, సంపాదిస్తున్నారు. మీకు కనబడిన వారిలో అన్యజనుల్లో మీ బిడ్డలకి వివాహము వారితో చేయవద్దు, వియ్యమందొద్దు అనగా నీ కుమారులకు వారికి వద్దు, వారి కుమార్తెను తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరి విశ్వాసం వారిది. అన్యజనులు ఉన్నారు, వారి విశ్వాసం వారిది. ఓకే, వాళ్ళు చేసుకుంటారు, మన విశ్వాసం వేరు. వారు విగ్రహం చేస్తారు, ఓకే, వారి విశ్వాసం అది, ఓకే, పర్వాలేదు. మన విశ్వాసం వేరు. కాబట్టి అటువంటి వారితో వియ్యమందవద్దు అన్నాడు. అందుకని కనానీయులందరూ ఎవరమ్మా? విగ్రహారాధికులు. వాళ్ళందరూ కూడా వారి విశ్వాసం వేరు. అబ్రాహాము ఆయనకు దేవునికి బిడ్డలకు విశ్వాసం వేరు. విశ్వాసంతో ఉంటే కనుక ఏం చేయాలమ్మా? వారితో వియ్యము పొందకూడదు. పొందితే అవుతుందంట అని చెప్పేశాడు. అది జరిగింది. ఏం చేస్తారు? వాళ్ళు వివాహం చేసుకుంటే ఏం చేస్తారు? వారి యొక్క విశ్వాసంలోకి మన బిడ్డని అక్కడ ఇచ్చామంటే ఏమవుతుందమ్మా? వారి విశ్వాసంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి వద్దన్నాడు ప్రభు. అందుకని అబ్రాహాము అంటున్నాడు ఇతనితోటి,
అన్య కనానీయులు ఏ స్త్రీని కానీ ఇతర ఏ దేశంలో స్త్రీ కానీ మాకొద్దు. ఎందుకంటే మా విశ్వాసం వేరు, వారి విశ్వాసం వేరు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము దేవుని ప్రేమించాడా లేదా? దేవుని ఆజ్ఞను గైకొన్నాడా లేదా? చూసారా? మనకేం చేస్తాం అని పై చూస్తాం, ఎలా ఉంది అమ్మాయి అబ్బాయి ఎలా ఉన్నాడు, పై రూపం చూస్తాం. దీనివల్ల మనకు ఆశీర్వాదం రాదు. ఏం చూడాలమ్మా? దేవుడు పై రూపం చూస్తాడా? హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, మొదటిదేమో ఏ స్త్రీని ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకురావద్దు. రెండోది ఏమన్నాడు? ఒకవేళ వెళ్తాను నేను, మరి అమ్మాయి ఇక్కడ రానంటే నేనేం చేయను? మరి మీ అబ్బాయిని అక్కడ తీసుకోమంటావా అంటే ఏమన్నాడనా? తీసుకోమన్నాడా? నో. ఎందుకు నువ్వు అన్నాడు? రెండో కారణం. మళ్ళీ చూద్దాం అబ్రహాము ఎంత ప్రేమ ఉందో దేవుడి మీద. మళ్ళీ అక్కడ చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 5వ వచనం. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చిన ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడిన నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవాలని అడుగుగా అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమీ, జాగ్రత్త సుమీ. ఎందుకని? ఇప్పుడు జవాబు ఆయన చెప్తున్నాడు. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం చెందిన నీ ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూత నీకు ముందుగా పంపును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని అంటున్నాడంటే, దేవుడు అబ్రహాం పిలిచాడు, పిలిచి ఇదిగో ఈ దేశం నీకు ఇస్తున్నాను, ఈ కనాను దేశం అంతా నీదే, ఇక్కడ నీకు స్వాస్థ్యం ఇస్తున్నాను, ఈ భూమి నీది అని స్వాస్థ్యముగా దేవుడు అబ్రహాముకి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దేశాన్ని విడిచిపెట్టేసి అక్కడికి వెళ్ళిపోవాలా? అబ్రహాము కానీ ఆయన కుమారుడు కానీ దేవుడు నాకు చెప్పాడు, నేను నా సంతానానికి ఈ యొక్క స్వాస్థ్యంగా ఇచ్చినాడు కాబట్టి నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే చచ్చిపోతా. నా కుమారుడైనా మనవడైనా మనవలు తుది అందరు కూడా ఇదే స్వాస్థ్యం ఉంటామని అన్నాడు. కానీ అందుకనే నా కుమారుని అక్కడ తీసుకెళ్ళొద్దు, ఆ స్త్రీ తీసుకురా, ఒకవేళ ఇష్టం లేకపోతే పర్లేదు, నో ప్రాబ్లం, దేవుడు చూసుకుంటాడు. ఓకే, అలా చెప్పాడు. దేవుడిచ్చిన స్వాస్థాన్ని అతను విడిచిపెట్టలేదు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము దేవుని ప్రేమించాడా లేదా? ప్రేమించాడు. ప్రేమించకపోతే ఏమేది? ఆ పల్లె తీసుకుపోయా, పెళ్లి చేయడమే నా ముఖ్యం, తీసుకుపో అనేవాడు. అలా అనలే. దేవుని ప్రేమించాడు. పెళ్లి కంటే ముందుకు దేవుని ప్రేమించడమా? దేవుని ప్రేమించాడు. అందుకని దేవుడు సమకూడి జరిగించాడని కూడా. ఓకే, ఇప్పుడు సపోజ్ మూడో సంగతి చెప్తున్నా, వినండి. వెళ్ళాడు, అమ్మాయికి అమ్మ పలా చక్కగా ఆశ్రయించాడు, చాలా గొప్ప ధనవంతుడు, అమ్మ రామ్మ ఇస్సాకని మంచి అందగాడు రా అంటే నేను రాను అన్నది అనుకోండి. ఎవరిని అడిగిన రాను అంటున్నారు, మీ దేశం మేము రామంటున్నారు. ఇప్పుడు పెళ్ళి ఎలాగా? ఎవరు రానన్నారు? పెళ్ళి ఎలా చేస్తాడు? ఎవరు రాకపోతే పెళ్ళి ఆగిపోతుంది కదా. అమ్మో పెళ్ళి ఆగిపోతుంది కదా, ఎవరైనా తీసుకొచ్చేయి అని ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేసేయడానా? పెళ్ళి జరగకపోయినా పర్వాలేదు కానీ నా కుమారుడికి దేవుని వాక్యాన్ని మాత్రం నేను విడిచిపెట్టాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది అండి విశ్వాసం. దేవుని ప్రేమించడం అంటే కాకపోయినా పర్లేదు, పెళ్ళి కాకపోయినా పర్లేదు, నా దేవుని వాక్యం నేను పాటించడం మానను. ఐ లవ్ మై గాడ్. ఆయనే చూసుకుంటాడు, ఆయన దూతను పంపిస్తాడు, నీకేం పర్లేదు వెళ్ళు. ఎంత విశ్వాసం అండి దేవుని మీద. ఆ దాసులు చెప్పినా అన్నీ ఆయనే చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడని విశ్వాసంతో దేవుని ఆజ్ఞను తప్పుపోలేదు నా సోదరుడు, నా సోదరి. అందుకనే దేవుడు తన వాగ్దానాన్ని ఆయన తప్పించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంకల్పం చొప్పున ఉన్నాడు అబ్రహాం కాబట్టి మేలు చేశాడు. ఎలా మేలు చేశాడు చూడండి. కొంచెం బంగారం వెండి అన్నీ తీసుకొని ఒంటెల మీద వెళ్ళాడు. నాహోర్ అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారమ్మా? అబ్రహాంకి బంధువులు ఉన్నారు. అక్కడ పట్టణం, అది ఊరు కాదు, నాహోర్ అనే పట్టణం, అది సిటీ. సిటీలో ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. ఎంతమంది అమ్మాయిలు ఉంటారు? చాలామంది ఉంటారు. ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు ఈయన? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ అమ్మాయిని తీసుకురావాలి పెళ్లి చేయడానికి? మళ్ళీ సమస్య కదా. మరి ఈయన బంధువులు ఎవరో కూడా తెలియదు. ఈయన అబ్రహాము చుట్టం కాదు కదా, ఈయన ఓన్లీ దాసుడు. ఆ ఊరు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అబ్రహాము యొక్క చుట్టాలు ఎక్కడ ఉన్నారు, ఆ బంధువులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. వారికైనా అమ్మాయిలు ఉన్నారా అని తెలుసుకోవాలి. అమ్మాయితో మాట్లాడాలి, అమ్మ వస్తావా అని అడగాలి. ఇవన్నీ చేయాలి. ఏమీ తెలియదు కదా. వెళ్ళాడు. మరి ఎలాగ ఇప్పుడు సమస్య? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడే అబ్రహాము ఎలీజాదు దేవుని ఎలా ప్రేమించారు చూడండి. ఇప్పుడు ఇందాక వరకు అబ్రహాం ఎలా ప్రేమించాడో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఎలీజాదు దేవుని ఎలా ప్రేమించాడో నేర్చుకోండి. దేవుని ఆజ్ఞ ఎలా పాటించాడో, ఎలా మేలు చేశాడో నేర్చుకుందాం.
వెళ్ళాడు, నాహర్పట్నం వచ్చాడు. ఇప్పుడు ఇంక అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళాలి నేను ఇప్పుడు, ఏ అమ్మాయిని చూడాలి, ఎన్ని రోజులు పడుతుందో. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇక్కడ బావి ఉన్నది, నాహర్పట్నం స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి చాలామంది వస్తారు ఈ సాయంకాలం, అది సాయంకాలం 4, 5 ఆ టైంలో చేదుకుంటూ వస్తారు కదా. వారిలో నువ్వు ఎవరైతే నువ్వు ఏర్పాటు చేసుకుని నీకు ఇష్టమై ఉందో ఆమె నాకు చూపించు. ఎలాగనంటే అమ్మా దాహం వేసింది, కొద్ది నీళ్ళు అని అడుగుతా ఒక అమ్మాయిని. ఆ అమ్మాయి, అయ్యగారు నీకు నీళ్ళు కావాలా, ఇదిగో తీసుకోండి అని గబగబా నీళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత, అయ్యగారు మీకే కాదు మీ దగ్గర చాలా ఒంటెలు ఉన్నాయి కదా, ఆ ఒంటెలు కూడా నీళ్ళు ఇస్తానని చెప్పేసి మళ్ళీ గబగబా వెళ్ళి ఏ స్త్రీ నీళ్లు నా ఒంటెలు కూడా ఇస్తుందో ఆ స్త్రీని నువ్వు ఏర్పాటు చేసుకున్నావని నేను ఎరుగుది. అప్పుడు పెళ్లి మాటలు మాట్లాడతాను, ప్రభువా సహాయం తెచ్చమని ఎవరు ప్రార్థన చేశాడు? నేనుంటే ఏం చేసేవాడు వినండి. మా అబ్బాయికి పెళ్లి చేయాలి, నాహోర్ వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా మంచి అందగత్తెలు అమ్మాయిలు కనబడుతున్నారు. వెళ్తున్నా, బాబు ఆ ఊరు అమ్మాయిల దగ్గర డైరెక్ట్ మాట్లాడుతూ ఊరుకుంటారేంటి, అందుకని వెళ్తాను. బాబు పెద్దలు ఉంటారు కదా అక్కడ, వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. అయ్యగారు నేను అబ్రహాం దాసునండి, ఇలా వచ్చాను మా యజమాని కుమారుడికి పెళ్లి చేయడానికి, మీకు తెలిసిన మంచి సంబంధం మీ ఊరే కదా, బాగా మంచిగా అందంగా ఉండే అమ్మాయి అమ్మ, అన్నీ ఉన్నవి మాకు చూపిస్తే నేను మాట్లాడతానండి అని చెప్పేసి ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూపించే దగ్గరికి వెళ్ళి ఆ గూగులోకి ఊరిపోయినవాడు నేనైతే. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దోషిని చెప్తారు, ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పేసి నేను వెళ్తా. అంటే ఎవరి మీద ఆధారపడతాను నేను? మనుషుల మీద ఆధారపడితే ఎక్కడ దిగుతామమ్మా? ఊబిలోకి దిగుతాం, బయటికి రాలేం. మళ్ళీ నేను అలా చేసి ఉండేవాడు నేనైతే, కానీ లేదు అలా చేయలే. పెద్దల దగ్గర వెళ్ళలేదు, తెలిసిన ఎవరైతే మొగలు కనబడదు ఆ మొగల దగ్గర వెళ్ళలేదు. ఎక్కడ వెళ్ళాడమ్మా? దేవుని దగ్గర వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశాడు, ప్రభువా నా యజమాని కుమారుడికి నువ్వే చూపించు దారి, మంచి పెళ్లి కుమారుని దయచేయి అని కండిషన్ పెట్టాడు దేవుడు. అప్పుడు ప్రార్థన చేయడానికి ముందుగా ఎంతమంది స్త్రీలు చాలామంది వస్తున్నారు నీళ్ళు చేదుకోవడానికి కడ పెట్టుకొని. ఈలోగా ఒక స్త్రీ భుజం మీద కడవ పెట్టుకొని వచ్చిందంట. ఎవరమ్మా? రెబ్కా. హల్లెలూయా. వచ్చింది. ఆమెకేం తెలిసి ఏముంటుంది అక్కడ, ఆ కడ పెట్టుకొని నీళ్ళు పోయాలి కదా అని చెప్పేసి వస్తుంది ఆమె. అమ్మా నీ పేరేంటో నాకు తెలియదు, దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇస్తావా కొంచెం అడిగాడంట. దాహం వేస్తుందా, నీళ్ళు కావాలా, ఉండండి అని గవ్వ పెద్దలు లోతైన ఇది బావి గవ్వ లోనికి వెళ్ళిపోయింది, నీళ్ళు చేదింది, తీసుకొచ్చింది. అయ్యగారు తీసుకోండి. తాగాడు. దాహం తీరిందా, ఇంకా కావాలా? అమ్మా తీరిందమ్మా. అయితే తాగండి. ఈయనేం చేస్తున్నాడు, ఏం చేస్తుందో ప్రశ్న, ఇవన్నీ దాహం లేదు ఏమి లేదు దీనికి, పరీక్ష కదా ఇప్పుడు. సరే నీళ్ళు తాగాడు, దాహం తీరిందా? తీరిందమ్మా. అయితే తాగండి. మరి మీ ఒంట్లకి నీళ్ళు లేవు కదా, ఆ ఒంటలు కూడా నీళ్ళు తెస్తానని గవ్వ వెళ్ళి కడ ఉంచి నీళ్ళు తెచ్చి ఒంటలు కూడా పెట్టిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఏం ప్రార్థన చేశాడమ్మా చెప్పండి, ఏం ప్రార్థన చేశాడు? ఏ స్త్రీ అడుగుతా నీళ్ళు అడుగుతాను, ఒంటలు నీళ్ళే కాదు నాకు నీళ్ళు అంతే. కానీ తనంతట తానే నాకు నీళ్ళిచ్చి ఒంటిలు కూడా నీళ్ళు ఎవరిస్తారు, ఆమె నా యజమాని కుమారుడికి భార్య అని ఈయన ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఎలా చేశాడు చూడండి దేవుడు. ఆమె గవ్వా ఈయనకి నీళ్ళిచ్చి ఆ ఒంటిలు కూడా నీళ్ళు పెట్టిందంట. ఆ పెళ్ళిళ్ళు ప్రధానప్పుడు చెప్తారు ఇవన్నీ. మనుషుడు ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగుతాడు తెలుసా మీకు? రోజుకి 8 గ్లాసులు తాగితే సరిపోతుంది, 2-3 లీటర్లు తాగితే సరిపోతుంది. ఒంటిలు ఎన్ని నీళ్ళు తాగితే ఎవరైనా తెలుసా మీకు? ఒంటిలు ఎన్ని నీళ్ళు తాగితే తెలుసా? గ్లాసులు కాదు, బిందులు కాదు, డ్రమ్ములు తాగుతాయి. దానికి ఇలాగా కొమ్ము ఉంటుంది కదా, కొమ్ము అంటే ఇలాగా దాన్ని ఏమంటారు, ట్రంప్ అంటారు దాన్ని. ఆ నీళ్ళని అక్కడ దాచుకుంటుంది. అది ఎడారిలో వెళ్తుంది కదా, దాహం వేసినప్పుడు నీళ్ళు దొరకపోతే అందులోంచి నీళ్ళు తీసుకొని తాగుతుంది. ఆ నీళ్ళుగా మారి గొంతులోకి వెళ్తే దాహం తీసుకుంటుంది. అది 2 గ్లాసులు 3 గ్లాసులు బిందులు కాదు, అన్ని నీళ్ళు తాగుతాయి. అన్ని నీళ్లు ఎన్ని ఒంటిలు, ఒక ఒంటిగా 2 ఒంటిలు ఎన్ని ఉన్నాయి, అన్నిళ్ళకి పెట్టిందండి నీళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఓపికమా, ఎంత బలమా ఆమెకి, అన్ని నీళ్ళు తెచ్చింది.
అప్పుడు అమ్మయ్యా ఆ నోట్లోంచి వచ్చిన మధురమైన మాట వచ్చింది. ఏలీజారి నోట్లో ఏమన్నా చూడండి, ఏమొచ్చిందో చూడండి. ఆ కార్యం చేసి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి 10వ వచనం. అతడు తన యజమాని ఒంటిలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధమైన ప్రవస్తులను తీసుకుని పోయాను. అతడు లేచి అరమ్న హరాయంలో ఉన్న నాహోరు పట్టణం చేరి సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేతుకొని వచ్చు వేళకు ఆ ఊరు బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనను, నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా. ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యంలో ఏం చేయాలా, త్వరగా సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము, చిత్తగించము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిల్చున్నాను, ఆ ఊరి వారి పిల్లలు నీళ్లు చేతుకుండా వచ్చున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టిన ఏ చిన్నది చెప్పును ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిన దేవుడును గాక, అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహం పొంది చూపుతావని తెలుసుకుంటున్నాను. ఇప్పుడు 15వ వచనం ఎంత బ్యూటిఫుల్ వర్డ్ ఉంది చూడండి. చదవండి ఎవరన్నా 15వ వచనం చదవండి గట్టిగా. అతడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు? దేవునితో మాట్లాడుట చాలా. ఇంకా ఆమెనని కూడా అనలే. అప్పుడు ఏం జరిగింది చూడండి. అబ్రాహాము సహోదరైన నాహోరు భార్యకు మిల్కా, అబ్రాహాముకు బంధువే ఈమె, నా భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టినకు రెబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను, ఆ చిన్నది మిక్కిలి చక్కనది. తర్వాత 17వ వచనం. ఆమె బావులను దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొండకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అయితే ఈమె గురించి బైబిల్ ఇందాక చదవాలి, ఇప్పుడు చదువుతున్నానండి. ఎంత చక్కందో అక్కడ చదువుతున్నా. ఇప్పుడు చూడండి 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావులకు దిగిపోయి కడవను నీళ్ళతో నింపుకొని ఎక్కిరాగా. ఆమె చక్కనది పై రూపానికి మాత్రమే కాదు, అంటే పై రూపాన్ని బట్టి ఆమె చక్కని రాలేదు బైబిల్లో. ఆమె హృదయంలో దేవుడు ఉన్నాడు, నా సోదరుడు నా సోదరి. అందుకని ఏ పాపము చేయలేదు ఆమె. కాబట్టి ఆమె చక్కనది రూపానికే కాదు, హృదయంలో కూడా. అందుకని దేవుడు మాట పెట్టాడు, చక్కనది, ఏ పురుషునామ కూడా లేదు. ఇప్పుడు ఆ మాట అన్నాడు ఆమెతోటి. 17వ వచనం. ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనకి పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నాకు త్రాగమని అడిగాను. అందుకు ఆమె, అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరి ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు రాగమట్టుకు వాడికి నీళ్లు చేయబోదని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేతులకు ఆ బావి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలు అన్నిటికీ ఏం చేసిందమ్మా చూస్తుండండి, నీళ్లు చేది పోసి. ఎన్ని ఒంటెలు ఉన్నాయి ఇంకా చదివాను కదా, ఎన్ని? 10 ఒంటెలకి, 10 మంది కాదు, 10 ఒంటెలకి నీళ్ళు పెట్టింది ఆమె. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే ఇప్పుడు చూడండి 22వ వచనం, 23వ వచనం చూడండి. నువ్వు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఏంటా? మేము ఈ రాత్రి బస చేయడానికి స్థలమున్న దాన్ని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరు కలిగి మిల్కా కలిగిన కుమారుడు బెతూయేలు కుమార్తెనెను. మరియు ఆమె, మా వద్ద చాలా గడ్డి మేత రాత్రి బసకు స్థలం ఉన్నదనగా ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును తన యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానది. ఇప్పుడు చూడండి దేవుడు చేసిన సంకల్పం మేలు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువునింటికి నన్ను నడిపించినని దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఇంకా త్రోవలోనే ఉన్నా, అప్పుడే భార్య దొరికేసింది. ఇంటి కూడా వెళ్ళలేదు, ఆ తల్లిదండ్రులను అడగలేదు. ఇప్పుడే దేవుడు చూపించేసాడు, ఇది ఈమెనే అబ్రహాము కోడలు. హల్లెలూయా. అలా ఉంటాయి దేవుని కార్యాలు. ఇక త్రోవలేని ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియనివాడు. ఆ పరిస్థితుల్లో దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి ఈ కార్యం జరిగింది. ఇప్పుడు చూడండి అక్కడ చాలామంది స్త్రీలు వస్తున్నారు కదా. అంతకన్నా ముందెవరు వచ్చారు? ముందెవరు వచ్చారు? ఎందుకు వచ్చింది ముందు చెప్పాలి? దేవుడు రప్పించాడు కాబట్టి. అంతమంది స్త్రీలు చూసే కదా ప్రార్థన చేశాడు, ఎందుకు ఎంతమంది స్త్రీలు వస్తున్నారు దయచేయమని. కానీ అంతకన్నా ముందెవరు వచ్చారు? రెబ్కా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈయన పిలవలే, దేవుడు పిలిచాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళి కమ్మ వెళ్ళు, నీళ్ళు పడితే వెళ్ళు, నీకు కార్యం చేస్తాను వెళ్ళు అని దేవుడు దోశాడు, వచ్చేసింది అంతే. ఆయన త్రోవలో ఉండగానే కార్యం చేశాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు వంగి నమస్కారం చేసి, అబ్రహాము తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని దేవుని మహింపరిచినాడు, స్తుతించినాడు. హల్లెలూయా.
ఇప్పుడు చూడండి, మళ్ళీ అన్ని కారు ఇంటికి వెళ్ళాడు, అన్ని మాట్లాడాడు. ఆమె వెళ్తామంటే వెళ్తానన్నది, ఒప్పేసుకుంది. అన్నీ అయిన తర్వాత 18వ వచనం, 48వ వచనం, సరే 47వ వచనం చూడండి. 47, అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తె అని అడిగినందుకు ఆమె మిల్కా నాహోనుకు కనిన కుమారుడు బెతుయేలు కుమార్తె అని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కునకు కమ్మీను ఆమె చేతిలో కడిమని పెట్టి నా తల వంచి ఏమని చూడండి, యెహోవాకు మ్రొక్కి అబ్రాహామును నా యజమాని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలనగా ఆయన యజమాని యొక్క సహోదరి కుమార్తెను అతని కుమారుకి తీసుకున్నట్లు. ఇప్పుడు చూడండి, తర్వాత ఏముందమ్మా, సరి అయిన మార్గమందు నడిపించిన స్తోత్రం హల్లెలూయా. ఇది మీ జీవితం మర్చిపోకండి. నా దేవుడు, నా తండ్రి సరైన మార్గము నన్ను నడిపించను. హల్లెలూయా. ఇదే దేవుడు చేసే కార్యం. ఎప్పుడైతే దేవుడిని నమ్ముకుంటావో, ఆయన ప్రేమిస్తున్నావో, ఆయన ఆజ్ఞాసంగా జీవిస్తావో, దేవుడిని ఎలా నడిపిస్తాడమ్మా, సరైన మార్గం ఉంది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే. ఈ యొక్క ఎజేరుని సరైన మార్గం నడిపించాడు. అలాగే రెబ్కాను కూడా అదే మార్గం నడిపించాడు. కార్యం జరిగింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ఈ కార్యాలు ఎలాగ జరగాలి, ఇది వివాహంలో చెప్పాము. ఏదైనా సరే, నీ ఇంట్లో, నీ మందిరంలో, లేదా నీకు చేసే పనుల్లో, బయట ఎక్కడైనా చేయాలని అంటే, దేవుడు కార్యం చేయాలంటే నువ్వు దేవుని ప్రేమించాలి, దేవుడు చెప్పిన మాటల్ని వినాలి. అప్పుడు అన్నీ సమకూడి జరుగుతాయి. ఇప్పుడు ఈ కార్యం, ఈ సంబంధాన్ని ఏర్పాటు చేసింది ఎవరు చెప్పండి? ఎలియాజరా? ఎవరు? దేవుడు. సరైన మార్గం నడిపిస్తాడు నా సోదరుడా, నా సోదరి. దేవుని ప్రేమించుట మానవద్దు. తర్వాత ఏం చేశాడు ఆయన? దేవునికి స్తోత్రం కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చెల్లించాడు. ఇది మర్చిపోకూడదు. నా ప్రాణమా యెహోవాను నా ప్రాణమా నా అంతరంగమా ఆయన చేసిన మేలు మరవద్దు. రెండవ సంగతి, నితిన్ మ్యారేజ్ గురించి అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ప్రతి ఫాస్టింగ్ ప్రేయర్లో చేస్తున్నాం. అందరూ ఏకంగా కూడి ప్రార్థన చేస్తున్నారు. కుటుంబపరంగా మేము చేస్తున్నాం. చాలా లేట్ అయిపోతుంది. సహజసిద్ధంగా ఏమొస్తుందమ్మా? వేదన. ఇది చెప్పింది కదా పాస్టర్ అమ్మ, అయ్యో వేదన వేదన వేదన. అయితే దేవుడు అంటున్నాడు, ప్రస్తుతము సమస్త శిక్షయు దుఃఖకరమనే కనబడను కానీ దాని యందు అభ్యాసమైన వారికి మేలు దాచిపెట్టినాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆలస్యం అనుకుంటాం మనందరం కూడా, కానీ దేవుని దృష్టికి ఆలస్యం అనేది లేదు. సరైన సమయం ఉంది. మనకు ఆలస్యం, మనకు ముందు. కానీ దేవుడు ఒక సంకల్పం చేశాడంటే ఒక క్షణము లేటు కాదు, ఒక క్షణము ముందుకు రాదు ఆయన సమయంలో. అందుకని ప్రతిదానికి సమయము గలదు నా సోదరు, నా సోదరి. అందరూ ప్రార్థన చేస్తున్నాం. వేదన ఉన్నది. అనేక సంబంధాలు చూసాం, రోజుకి 10. ఎందుకంటే మ్యాట్రిమోనీ నుంచి వస్తాయి. ఇంకా నాకు విసుగొచ్చి కట్టేశా చూడలేక, అన్ని చూసాం. కొన్ని చూస్తుంటే అసలు దేవుని ఆత్మ వద్దు 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 పక్కన పెట్టి అప్పుడు నాకు అనుకున్నా, దేవుని యొక్క సంకల్పం ఏదో ఉంది. ఇన్ని వస్తున్నాయి, ఇన్ని చూస్తున్నాము, ఆయన ఆత్మలో నడిపింపు లేదు. చూడగానే ఆత్మ నో పక్క పెట్టి అంటే ఏంటనమాట, దేవుడు కార్యాన్ని ఏర్పాటు చేశాడు. తగిన సమయాన్ని ఏర్పాటు చేశాడు. సరైన మార్గంలో కూడా ఆయన నడిపిస్తున్నాడు. కొంత వేదన ఉన్నది, దుఃఖకరంగా ఉన్నది, కానీ అందులో ఏం దాగుందమ్మా? దీవెన, మేలు. మనందరం దేవుని ప్రేమిస్తున్నాం. నేను ఇక్కడ సేవ చేస్తున్నా, మనందరం దేవుని సేవ చేస్తున్నాం. దేవుని గురించి ఆరాధన చేసి దేవుడు మనకు అన్యాయం చేస్తాడా? హల్లెలూయా. సమయం కొరకు కనిపెట్టాలి. ప్రార్థన మానవద్దు. ఆయన ఆజ్ఞలు పాటించడా మానవద్దు, ఆయన ప్రేమించడా మానవద్దు. నిన్న సమయం వచ్చింది. ఆగస్టు 10వ తారీఖు 2024 సమయం వచ్చింది. దేవుడు సరైన మార్గం నడిపించాడు. ఒక మధ్యవర్తి ద్వారా, అలాగే మా బంధువులు సంబంధించిన ఒక వ్యక్తి ద్వారా ఒక మంచి సంబంధాన్ని దేవుడు తీసుకొచ్చినాడు. అని టకటకటకటని అయిపోయినాయి. నేను ఆ సాయంకాలానికి 4 గంటలకి అన్నీ దేవుడు సమాప్తి చేసినాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అన్నీ సమకూడి జరిగించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏం ప్రార్థన చేశాము, ఎవరు ఎలా ఉండాలని ప్రార్థన చేశాము, అటువంటి కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏం కావాలని కోరుకుంటాం మనందరం కూడా? విశ్వాసంగా ఉండాలి. దేవునందు భయభక్తి కలిగి ఉండాలి. రేపు పొద్దున వచ్చే కోడలో సంఘంలో నేను పరిచయం చేసిన కాబట్టి నాకు
అనుకూలంగా ఉండాలి. నేను అడిగిన దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇంకా. ఆమె మంచి సింగరు, మంచి పాటలు పాడుతుంది, వాక్యాలు చెబుతుంది, రాబోయే కోడలు. అటు అమ్మాయిని ఇచ్చాడు. అంటే మన కొయిర్కి ఇంకో కొత్త మెంబర్ వస్తుంది, మంచి సింగరు. హల్లెలూయా. నిన్న దేవుడు ఖాయం పరిచున్నాడు, చక్కని పాటలు పాడుతుంది. చూపిస్తా తర్వాత 15వ తారీఖున మనకి ఉంది కదా. ఇది దేవుడు చేసిన అద్భుత కార్యము. మనం చూడవలసింది దేవుని చూడాలి. 10 రూపాయలు కాదు, మనుషుల మాటలు కాదు, దేవుని మాటలు వినాలి. చాలామంది మనుషుల మాటలు విని దారి తప్పుతుంటాం తెలియకుండానే. దేవుని మాటలు పక్కన పెడతాం, మురుగుతాం ఊబులోకి. తెలియక చాలామంది చేస్తారు తప్పులు. మరి నేను అటువంటి వాడు కదా, వారి మాట వినడానికి నాకు దేవుడు ఆత్మ ఉన్నాడు కదా, కాబట్టి ఏది మంచిదో ఏది చెడో ఏం చేయాలో నాకు తెలుసు కాబట్టి అలాగే నడిపిస్తా. ఇతరులను ఏమనుకున్నా పర్వాలేదు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు సరైన మార్గం నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న కార్యం చేశాడు. అక్టోబర్ నెలలో వివాహం జరగబోతున్నది. అందరూ ప్రార్థన చేయండి. ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మేము ప్రార్థన చేసిన దానికంటే ఇంకా అనేక రెట్లు దేవుడు ఆత్మ సంబంధంగా దీవించి ఆశ్రయించి జరిగించిపోతాడు గొప్ప కార్యాన్ని. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆఖరిది 3వ కార్యం చెప్పి ముగిస్తా. ఆయన సంకల్ప చొప్పున ఎలా జరుగుతాయో. 3వది సంఘంలో మొట్టమొదటిది ఏంటమ్మా? ఒక పరిశుద్ధుడు అబ్రహాం, ఇస్సాకు, ఎలియేజర్, రెబ్కా. మొదటిది. 2వది నితిన్ మ్యారేజ్ విషయంలో. 3వది సంఘంలో ఏం చేశాడు చూద్దాం. పోయిన వారం మంచి వాక్యం చెబుతున్నా, శ్రేష్టమైన వాక్యం చెబుతుంటే ఏం జరిగిందమ్మా? కరెంట్ పోయింది. చాలామంది వెనక ఉన్న వాళ్ళకి వినపడలే. వాళ్ళకి వినపడపోతే ఇంకా ఎక్కడో ఆన్లైన్లో చూసిన వాళ్ళకి వినపడుతుంది. కరెంట్ పోయింది కాబట్టి అది కూడా ఆగిపోయింది. లైవ్ స్ట్రీమ్ రికార్డ్ చేద్దామంటే ఆ రికార్డ్ కూడా ఇక్కడి నుంచి మాట్లాడితే లాగదు, అది సరిగ్గా రికార్డు కాలే. అప్పుడు మనం ఏం చేసాం? ఇదేంటి ప్రభువా కరెంట్ పోయింది ఆయన, ఇదేంటి ఆయన అన్నమా? ఏం చేసాం? ప్రార్థన చేసి దేవుని స్తుతించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కరెంట్ వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తాం. లేదండి మా అన్ని కరెంట్ పోకుండా ఎలా ఉంటే స్తుతిస్తాం. కరెంట్ పోతే ఇదేంటి ప్రభు కరెంట్ తీసి ఉంటాం. మనం అలా చేయలేదు కదా. ఏం చేసాం? ప్రార్థన చేసాం. చేయగానే 2 నిమిషాలు 3 నిమిషాలు ఏమొచ్చింది? కరెంట్ వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ పాట కూడా వచ్చింది కదా, దేవుని స్తుతించమని. కరెంట్ వచ్చి ఉందా పోయిందా? మళ్ళీ ఎందుకు పోయింది? మళ్ళీ దేవుని స్తుతించాము, ప్రభా కరెంట్ వచ్చింది అని సంతోషించాము. వాక్యం స్టార్ట్, మళ్ళీ కరెంట్ ఎందుకు పోయింది? మళ్ళీ పోకూడదు కదా దేవుని స్తుతించినప్పుడు. మళ్ళీ ఎందుకు పోయింది కరెంటు? డౌట్ వస్తుంది కదా మనకి. నేను స్తుతించమన్నావు, మళ్ళీ ఎందుకు కరెంట్ తీసావు? వాక్యం వినడానికి లేదు, డిస్టర్బ్ అయిపోయింది అనే తలంపు వస్తుంది కదా మనలోకి. మళ్ళీ ఎందుకు దేవుడు మళ్ళీ కరెంట్ తీసేసాడు? మేలు దాచిపెట్టున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కీడు కంటికి కీడు, కానీ అందులో ఏముంది? మేలు. అదే ఆ పక్కన ఉన్నటువంటి మేలు. చూడండి అక్కడ ఎలా జరిగింది వినండి. ఇంటికి వెళ్ళా, అది ఎడిట్ చేయాలి కదా, వాక్యం ఎడిట్ చేయాలా, ఆ లైవ్ అన్ని నేను ఎడిట్ చేయాలి. చూస్తుంటే కొంతవరకు వచ్చింది, కరెంట్ వరకు బాగుంది. కరెంట్ పోయిన తర్వాత గొంతు మాట లేదు, మాట వినపడతలే. అయ్యో శ్రేష్టమైన మాటలు వినకుండా చేసేసాడు సైతానుడు. ఓకే దేవుడు ఉన్నాళ్లే అనుకుంటున్నా. ఫోన్ వచ్చింది నాకు. అంకులు ఈరోజు వాక్యం మాకు ఏం వినపడలేదు, కరెంట్ పోయింది. అవునమ్మా, అదే బాధపడుతున్నాను. ఏం బాధపడద్దు అంకులు, మంచి స్పీకర్ బ్యాటరీతో పనిచేసే స్పీకర్ తీసుకోండి, దానికి ఎంత అయితే నేను ఇస్తానన్నది. అమ్మా నేను 1 సంవత్సరం నుంచి కొనాలి అనుకుంటున్నాను ఇది, కానీ జరగలే. అవసరం వస్తుంది తెలుసు. మనం మీ ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే మనమేమో కేరళస్కి వెళ్తుంటాం, అప్పుడు అవసరం వస్తుంది కదా. కొనాలని ఎప్పటి నుంచో 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనుకుంటున్నా. ఎక్కడ చూసినా అనుకూలంగా దొరకలే. ఇంకా చెప్పాను కదా, ఎక్కడ చూసినా వద్దు. అలా దేవుడు ఎక్కడ వద్దు అన్నాడు, అందుకని పెండింగ్లో అయిపోయింది అది. ఇప్పుడు ఆ సహోదరు ఫోన్ చేసి తీసుకురండి అంకులు, నేను ఇస్తాను ఎంత అయితే అన్నది. అమ్మాయి పోలే అమ్మా, దేవుడు నీ ప్రక్షాన కార్యం చేస్తున్నాడు అని చెప్పేసి అప్పుడు చూస్తే మనకి ఏది కావాలో అవన్నీ కంటే ఇంకెక్కువ శ్రేష్టమైనటువంటి ఆ ఈవిని అక్కడ పెట్టాడు దేవుడు. కరెంటు పోతే ఇప్పుడు ఆ లైవ్ ఆగదు, కరెంట్ పోతే మైక్ ఆగదు, కరెంట్ పోతే పాటలు ఆగవు, దేవుని స్తుతించడం అన్నీ వస్తాయి. కరెంట్ ఉంటే ఏమున్నాయో అన్నీ వస్తాయి. ఇప్పుడు అందులో లైవ్ వస్తుంది, పాటలు వస్తాయి, నా వాకింగ్ కూడా వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఇదేంటి ప్రభా, నేను స్తుతించాం కదా, కరెంట్ పోయింది, మళ్ళీ ఎందుకు తీసేసావు అని అడుగుంటే ఇది వచ్చేదే, ఈరోజు వచ్చేది కాదు.
కరెంట్ వచ్చేదేమో, ఇది వచ్చేది కదా. ప్రభు ఎందుకు కరెంట్ తీస్తే మళ్ళీ ప్రార్థన తీస్తే మళ్ళీ ఇచ్చేవాడేమో కరెంటు, కానీ ఇది ఇచ్చి ఉండేవాడు కాదు. కరెంటు పోయిన దేవానికి కొందని చెప్పాం కాబట్టి కరెంట్ ఇచ్చాడు, తర్వాత ఇది కూడా ఇచ్చాడు. ఈరోజు దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతాయి. ఆ సహోదరే పద్మ ఫోన్ చేసి అయితే వెంటనే జాన్సన్ వాళ్ళిద్దరు కూడా వెంటనే అమ్మ చూసా 9,300 దాని ఖరీదు, ఎంతైనా పర్లేదు అంకుల్ నేను ఇస్తా. సరే మా కంగారు పడద్దు, ఆగు నేను ట్రై చేస్తా డిస్కౌంట్ అని ఆన్లైన్లో షాప్ డీలర్స్తో అన్నీ చేసాం. అన్నీ చేస్తే 9,300 ఉన్నటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంటు 7,600కి ఇన్స్ట్రుమెంట్తో పాటు ఆ చక్కని స్టాండ్ కూడా వచ్చింది మనకి. స్టాండు ప్లస్ ఇన్స్ట్రుమెంటు 7,000, దాని ఖరీదంతా 9,300, ఆ స్టాండ్ కలిస్తే 11,000 అంత అవుతాయి. మనకి 7,600 వచ్చింది. వెంటనే అమ్మ ఎంత అయిందా, వెంటనే వచ్చే డబ్బులు వచ్చేసింది బ్యాంకులో. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించును గాక. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయి. అది నిన్న నేడు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మనం కూడా దేవుని విశ్వాసాన్ని విడిచిపెట్టవద్దు నా సోదరే. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా అందులేచినవండి. ఒక వాక్యం చదివి ముగిస్తా. 4వ వచనం, 4:4 ఫిలిపియన్స్. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడబడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఇప్పుడు చూడండి, బ్యూటిఫుల్ వర్డ్, 7th verse. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగూ కావలి కాయడానికి తన సంకల్ప చొప్పున మనం ఎన్నుకున్నాడు. ఆయన ప్రేమిద్దాం, ఆయన ఆజ్ఞను సరైన మార్గం వెళ్దాం. నేనే మార్గము, సత్యము, జీవన మార్గం వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఒక క్షణం మనం ఆలోచన చేసుకుందాం. నీ జీవితంలో ఏమైనా కొరత ఉన్నదా, పొదువున్నదా? దిగులు పడవద్దు. ఇప్పుడు నీ దుఃఖంగా ఉండొచ్చు, కానీ దేవుడు ఆ దుఃఖాన్ని మేలుగా మార్చబోతున్నాడు, ఆనందంగా సంతోషంగా మార్చబోతున్నాడు. దేవుని విశ్వాసం ఉంచు నా సోదరుడా, నా సోదరి.